బెస్ట్ హోటల్స్ ఇన్ అనంతపూర్ ఫర్ సికింద్రాబాద్. మొదట రిజల్ట్స్ చూడండి. రోజు మనం గూగుల్లో ఏదో ఒకటి సెర్చ్ చేస్తుంటాం, కానీ ఒక విషయం ఎప్పుడైనా ఆలోచించినారా? గూగుల్కి ప్రపంచంలో కోట్లాది వెబ్సైట్స్ ఉంటాయి, అయినా ఎందుకు కొన్ని వెబ్సైట్స్నే ఫస్ట్ పేజ్లో చూపిస్తుంది? అదేమి కోఇన్సిడెన్స్ కాదు, దీని వెనక ఏం సైన్స్ ఉంటుందంటే, కానీ ఇప్పుడు 2026-25 నుండి ఏఐ బూమ్ వల్ల ఎక్కువ మంది యూజర్స్ గూగుల్లో ఎలా అయితే సెర్చ్ చేసి వచ్చేసి చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, జెమినీ లాంటి ఏఐ టూల్స్లో కూడా ఇట్లాంటి క్వైరీసే అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు మనము 2026 ఇప్పుడు రాబోయే 5 yearsలో ఓన్లీ ఎస్ఈఓ నేర్చుకుంటే సరిపోదు. ఎస్ఈఓతో పాటు జిఓ కూడా నేర్చుకోవాలి, జనరేటివ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఈ కోర్సులో డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో ఎస్ఈఓ జిఓ అనేది ఒక టైప్ మాత్రమే. ఈ టైప్లో ఎస్ఈఓ జిఓ అనే టైప్లో చాలా చాప్టర్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్ అయినారంటే ఎస్ఈఓ జిఓలో పర్ఫెక్ట్ అయిపోతారు. నేను ఈ కోర్సులో ఎస్ఈఓ జిఓ కోర్సులో ఓన్లీ థియరీతో కాకుండా ప్రాక్టికల్గా కూడా నేను చూపిస్తా. మన వెబ్సైట్ తీసుకొని ప్రాక్టికల్గా ఎట్లా చేయాలనేది కూడా చూపిస్తాను. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఒకటి, జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఒకటి. దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ పర్టికులర్ ఈ స్కిల్ మీద మనం ఫోకస్ చేసి నేర్చుకుంటే మనకి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, తర్వాత మనం ఎంత ఎర్న్ చేసుకోవచ్చో సింపుల్గా అయితే చెప్తాను. నువ్వు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. మీరు అప్ వర్క్ లేకపోతే ఫైవర్ ఇట్లా దాంట్లో రిజిస్టర్ అవుతారు. తర్వాత మీ స్కిల్ని మీరు అక్కడ షోకేస్ చేసుకుంటారు. ఎస్ఈఓ జిఓ చేయగలను, మీ వెబ్సైట్స్కి లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్ని నేను టేక్ ఓవర్ చేసేసి ఎస్ఈఓ జిఓ చేస్తానని మంత్లీ మీరు ఒక ప్యాకేజ్ ప్రొవైడ్ చేసుకుంటా. క్లయింట్ దగ్గర నుంచి 5,000 నుంచి 50K వరకు ఎర్న్ చేసుకోవచ్చు. జాబ్స్ ఎట్లుంటాయంటే ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్, ఎస్ఈఓ స్పెషలిస్టు, తర్వాత జిఈఓ స్పెషలిస్టు, ఇలా ఉంటాయన్నమాట. కొన్ని కంపెనీస్ ఎస్ఈఓ జిఈఓ మీద జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎస్ఈఓ జిఈఓ అనేది డిజిటల్ మార్కెటింగ్లో టైప్. మీరు డిజిటల్ మార్కెటింగ్ త్రూ ఎలా పోవాలంటే మీరు ఒక చిన్న ఏజెన్సీ స్టార్ట్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఏజెన్సీ ఏదో ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్న వెబ్సైట్స్, మీ లోకల్లో ఉన్న వెబ్సైట్స్కి మీరు ఎస్ఈఓ జిఈఓ సర్వీస్లు ఇచ్చుకుంటా మంత్లీ వాళ్ళ ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. అఫిలియేటింగ్ మార్కెటింగ్ అని బ్రాండింగ్, మీకే ఒక సొంత అఫిలియేటింగ్ మార్కెటింగ్ లేకపోతే యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఏదైనా వెబ్సైట్ ఉందంటే మీరే ఓన్గా ఎస్ఈఓ జిఈఓ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఎస్ఈఓ అంటే ఏమి? సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. మనము గూగుల్కి మన వెబ్సైటు లేకపోతే మన యూట్యూబ్ వీడియోస్ గూగుల్కి అర్థమయ్యేలా మాడిఫై చేయడం లేకపోతే తయారు చేయడం అంటాము. అంటే గూగుల్కి మన వెబ్సైట్లో మన వీడియోలో కంటెంట్ ఉంది, ట్రూత్ వర్తి ఉంది అని ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనము ఏదైనా ఒక లైబ్రరీకి వెళ్ళింటాము. లైబ్రరీలోకి వెళ్ళేసి బెస్ట్ అరుణాచలం గైడ్ అని అడిగింటాము. అప్పుడు లైబ్రరీని ఏం చేస్తాడు, తన బుక్ షెల్ఫ్స్ అంతా వెతికి దాంట్లో ఒక బెస్ట్ బుక్ని తీసుకొని వచ్చి మనకి ఇస్తాడు కదా. ఇక్కడ లైబ్రరీ వచ్చేసి గూగుల్, బుక్స్ వచ్చేసి చాలా లక్షల్లో కోట్లలో ఉన్న వెబ్సైట్స్, లైబ్రరీని వచ్చేసి గూగుల్ ఆల్గరిథం అనమాట. ఇప్పుడు మనము అడిగే విధానంలో తర్వాత మన బుక్ కంటెంట్ని బట్టి లైబ్రరీను తెచ్చిస్తాడు. సేమ్ ఇట్లే మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ మనం ఇచ్చే ఎస్ఈఓ బట్టి గూగుల్లో ఎన్ని వెబ్సైట్స్ ఉన్నా కానీ గూగుల్ ఆల్గరిథం అనేది మనకు అనుకూలంగా వర్క్ అయ్యేసి సెర్చ్ రిజల్ట్స్లో ఫస్ట్లో వస్తుంది అనమాట మన వెబ్సైట్. ఎస్ఈఓ ఎందుకు ఇంపార్టెంట్? గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసింటాము, రిజల్ట్స్ వచ్చింటాయి. చాలా 75% పీపుల్స్ ఫస్ట్ రిజల్ట్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సెకండ్, థర్డ్ చాలా తక్కువ మంది అయితే విజిట్ చేస్తారు. ఇట్లాంటప్పుడు మన వెబ్సైట్ కానీ లేకపోతే మన బిజినెస్, మన యూట్యూబ్ వీడియోస్ కూడా ఎక్కువ గ్రోత్ ఉండదు అనమాట. అందుకోసం ఎస్ఈఓ పర్ఫెక్ట్ చేసుకున్నామంటే ఎస్ఈఓ వల్ల ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది, తర్వాత బ్రాండ్ ట్రస్ట్ పెరుగుతుంది, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటాయి, యాడ్స్ పైన స్పెండ్ చేసే అమౌంట్ తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సేవనెట్ అనే ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్ తోనే మనము ఈ కోర్స్ మొత్తం ఎస్ఈఓ మొత్తం మీకు లైవ్ ప్రాక్టికల్ అయితే చూపిస్తాను. ఈ వెబ్సైట్ నేను ఎవరైతే తెలుగు ఆడియన్స్ కొత్తగా అరుణాచలం పోతున్నారో అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా, అట్లా ఉండొద్దని చెప్పేసి ఆల్ ఇన్ వన్ ఉండేటట్లు నేను ఈ వెబ్సైట్ డిజైన్ చేసినాను. ఇప్పుడు గూగుల్ మన వెబ్సైట్ ని ఎట్లా చూస్తుందంటే, ఫస్ట్ ఇట్లా గూగుల్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క పేజెస్ ఉన్నాయి చూడండి. సో ఈవెన్ ఈ ప్రతి ఒక్క పేజ్ని అది విజిట్ చేసి అది ఏం చేస్తుంది అంటే, ఓహో ఇది ఇట్లా తెలుగు కంటెంట్ ఉంది ఈ వెబ్సైట్లో, ఇది వచ్చేసి తెలుగు ఆడియన్స్కి యూజ్ అవుతుంది,
ఇట్లా అరుణాచలానికి సంబంధించిన కంటెంట్ ఉంది అని చెప్పేసి అది పాయింట్ చేసుకొని తన డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటాది. ఫస్ట్ వచ్చేసి ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే మన వెబ్సైట్ లో మనం చేంజెస్ చేసేటివి, అంటే టైటిల్ ఇవ్వడము, మెటా డిస్క్రిప్షన్, కంటెంట్, తర్వాత ఇమేజెస్. ఇంకొకటి వచ్చేసి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే వెబ్సైట్ బయట జరిగే పనులు అనమాట, అంటే బ్యాక్ లింకింగ్, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్, సోషల్ మీడియా మెన్షన్స్, డైరెక్టరీ లిస్టింగ్స్. థర్డ్ వచ్చేసి టెక్నికల్ ఎస్ఈఓ అంటే హెచ్టిటిపి పర్ఫెక్ట్గా ఉందా, మొబైల్ ఫ్రెండ్లీ ఉందా, robots.txt డేటా స్ట్రక్చర్గా ఉందని, అంటే వెబ్సైట్ హెల్త్ని చెక్ చేయడం టెక్నికల్ ఎస్ఈఓ అంటాం. ఈ మూడు కలిసి పనిచేసినప్పుడే వెబ్సైట్ పర్ఫెక్ట్గా ర్యాంకింగ్ అనేది సాధిస్తుంది. అండ్ మీరు కూడా ఈ 3 టాపిక్స్ నేర్చుకుంటే 50% ఎస్ఈఓ కంప్లీట్ చేస్తారు. ఇది వచ్చేసి ఎస్ఈఓ అండ్ జిఈఓలో చాప్టర్ 1 అనమాట. సెకండ్ చాప్టర్లో వచ్చేసి గూగుల్ మన వెబ్సైట్ని ఎలా కనుక్కుంటుంది, తర్వాత గూగుల్ బాట్స్ అనేటివి ఏమి, ర్యాంకింగ్, ఇండెక్సింగ్, క్రాలింగ్ అంటే ఏమనేది సెకండ్ చాప్టర్ చూస్తాం. ఎవరైనా కొత్తగా వస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.